అరుణాచలం అంటే ఏంటి? గిరి ప్రదక్షణ, లేకుంటే రమణ మహర్షి ఆశ్రమమా, లేదా అగ్నిలింగమా? అసలు అరుణాచలం అంటే ఏమిటో మీకు తెలుసా? పూర్తి వివరాలు తెలియాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ఇవ్వండి. ప్లీజ్ దయచేసి మీరు శివభక్తులైతే 10 మెంబర్స్కి అయితే నా వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అరుణాచలం శివుడి గురించి. అష్టలింగాల పేర్లు ఏంటో మీకు తెలుసా? ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇంద్రలింగాల అర్థాలేంటో ఇప్పుడు చెప్తాను. ఇంద్రలింగం శక్తికి, అగ్నిలింగం పాపనాశనానికి, యమలింగం భయ విముక్తికి, నైరుతిలింగం కర్మబంధం విముక్తికి, వరుణలింగం శాంతికి, వాయులింగం ఆరోగ్యానికి ప్రాణాల శక్తికి, కుబేరలింగం ధన సంపద, ఈశాన్యలింగం జ్ఞానం మోక్షం. ఇప్పుడు మనం అరుణాచలం ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది? శివుడు ఎందుకు అగ్ని రూపం అంటే జ్యోతిలింగంగా వెలిశాడు? బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ ఎందుకు వచ్చింది? గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? అరుణాచల ప్రత్యేకలు ఏంటి? రమణ మహర్షి ఎవరు? రమణ మహర్షి ఎందుకు అరుణాచలం వచ్చాడో తెలుసుకోబోతున్నామండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచలం ఎన్ని సంవత్సరాలు ఉందో మీకు తెలుసా? అరుణాచలం అంటే తిరునామలై 1,00,000 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన శైవ క్షేత్రం. ఇది పంచభూత లింగాల్లో అగ్నితత్వానికి సూచిక. వేదాలు, పురాణాలు, స్కంద పురాణాలు ఈ క్షేత్రం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అరుణాచలం అనేది ఒక కొండ కాదు, ఇది శివుడే నిలిచినాడు అని శాస్త్రవేత్తలు కూడా తేల్చి చెప్పేశారనమాట. మీకు చిన్న డౌట్ రావచ్చు, శివుడు ఎందుకు అగ్ని రూపాన్ని దాల్చారు అని చెప్పేసి. బ్రహ్మ విష్ణువుకి నేను గొప్ప అనే వివాదం అయితే వచ్చింటుంది. అప్పుడు శివుడు అంతులేని కోపంతో అగ్ని స్తంభంగా అంటే జ్యోతిలింగంగా వెలిశాడన్నమాట. అలా దర్శనమిస్తాడనమాట శివుడు వాళ్ళిద్దరికి. ఈ జ్యోతి అది అంతం ఎక్కడో తెలుసుకోగలిగితే, మొదలు ఎక్కడో అంతం ఎక్కడో తెలుసుకోగలిగితే వాళ్ళే గొప్ప అనే సవాలైతే శివుడైతే వదులుతాడు. అప్పుడు ఏం జరిగిందంటే విష్ణువు వరాహ అవతారంలో కిందికి వెళ్తాడు, బ్రహ్మ హంస అవతారంలో పైకి వెళ్తాడు. ఇద్దరికీ ఆ జ్యోతి ప్రారంభం ముగింపు దొరకదు. విష్ణువు నిజాన్ని ఒప్పుకుంటాడు, బ్రహ్మ అబద్ధాన్ని చెప్తాడు. అందుకే బ్రహ్మకు ఆలయాలు తగ్గాయి, విష్ణువుకి అనుగ్రహం లభించింది. అందుకే ఈ క్షేత్రాన్ని బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసి ఉన్న క్షేత్రం అని పిలువబడుతుంది. ఇంకా మీకు డౌట్ రావచ్చు, 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అనే మీ డౌట్ ఖచ్చితంగా వస్తుంది. నేను దాన్ని అయితే ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఎందుకు ఫారినర్స్ వస్తారనేది కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట. అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు పుణ్య మార్గం. శాస్త్రాల ప్రకారం ఒక గిరి ప్రదక్షిణ 1000 శివలింగాల అభిషేకనకు సమానం అన్నమాట. పాపకర్మలు నశిస్తాయి, మనసుకు శాంతి, ఆత్మజ్ఞానం లభిస్తుంది. నడిచే ప్రతి అడుగు శివుణ్ణి ధ్యానం లాంటిదన్నమాట. అరుణాచలం ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? కొండే శివుడు స్వయంభు క్షేత్రం. తర్వాత అగ్నితత్వం ప్రతిఫలం లభించిన స్థలం. కార్తీక దీపం ప్రపంచ ప్రసిద్ధి. గిరి ప్రదక్షిణ మహాశక్తివంతమైన సాధన. మౌనమే ఉపదేశాన్నిచ్చే క్షేత్రం. ఇక్కడ రమణ మహర్షి ఎవరు? రమణ మహర్షి ఆత్మజ్ఞానాన్ని మౌనంగా బోధించిన మహానుభావుడు. నేను ఎవరిని, హూ ఐ అనే ప్రశ్న మోక్ష మార్గం. ఆయన మాటల కన్నా మౌనమే శక్తివంతమైన ఉపదేశం. రమణ మహర్షి ఎందుకు అరుణాచలం వచ్చారు? 16 ఏళ్ల వయసులో రమణ మహర్షికి మరణం అనుభూతి వచ్చింది. శరీరం కాదు, ఆత్మనే నిజం అని తెలుసుకున్నాడు. అప్పుడు లోపల నుంచి వచ్చిన పిలుపు, అరుణాచలం అరుణాచలం. ఎవ్వరికి చెప్పకుండా తిరునామలైకి వచ్చాడు. మిగతా జీవితం అంతా అరుణాచలంలోనే గడిపాడు. రమణ మహర్షి మాట, అరుణాచలం నన్ను ఆకర్షించలేదు, అది నన్ను లాక్కొచ్చింది అని చెప్పారన్నమాట. అరుణాచలం శివునికి అగ్ని స్వరూపం. గిరి ప్రదక్షిణ జీవన శుద్ధి. రమణ మహర్షి ఆత్మజ్ఞానం. మౌనమే మహా ఉపదేశం. అసలు ఆ కొండలు ఈ భూమి పుట్టక ముందునే పుట్టాయంట. ఒక్కో యుగంలో ఒక్కోలాగా కనిపించేవి. ఇక్కడ గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా చేసేవారంట. ఒక్కో యుగంలో ఆ కొండ ఒక్కోలాగా. ఇప్పుడు కలియుగం కాబట్టి ఆ కొండ రాళ్ళల్లాగా, ఆ శివుడు కూడా
హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ అప్పట్లో అయితే అగ్ని రూపంలో దాల్చేవారు. ఆ కొండ కూడా పెద్ద లావాలాగా కనిపించేదనమాట. అందుకే అనమాట ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేయాలి. అది కూడా చెప్పులు లేకోకుండా చేయాలి అంటారు. ఇంకొక విషయం ఏమంటే అక్కడ శివలింగాలు ఇంత చిన్న ఇసుక రూపంలో కూడా ఉన్నాయంట. ఎవ్వరికీ కనపడవంట. ఆ కొండ చుట్టూ కొన్ని వేల కోట్ల శివలింగాలు ఉన్నాయంట. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా చెప్పులు లేకుండా వెళ్ళండి. ఎప్పుడు ఏముంటుందో ఎవరు మన కంటికి కనిపియని అతీత శక్తులున్నాయి అరుణాచలంలో అని చెప్తారన్నమాట పెద్దలు. ఈ విషయం నాకు ఎవరు చెప్పారంటే అక్కడ నేను గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక స్వామివారు చెప్పారనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మీరైతే మన ఛానల్‌ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శివభక్తులకైతే నేను మరీ విన్నపిస్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు అరుణాచలంలో మీరు వెళ్తారు కదా! అక్కడ చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. స్కామ్స్ గురించి నేను వివరిస్తానన్నాను కదా! సో, ఇప్పుడు నేను స్కామ్స్ గురించే చెప్తున్నాను. ఇలా మనము 50 రూపీస్ టోకెన్ తీసుకొని వెళ్ళినప్పుడు మధ్యలో వస్తారనమాట. అంటే గుడిలో వర్క్ చేసేవాళ్ళు 500 అని చెప్తారు. ఫ్యామిలీ అంతటికి 500 అని చెప్తారు. మేము డైరెక్ట్‌గా పిలుచుకొని వెళ్తాం రండి అని చెప్తారు. మీరైతే అక్కడ మోసపోకండి. ఎందుకంటే వాళ్ళైతే అక్కడ లోపలికెళ్ళాక పర్ పర్సన్ 500 అంటారనమాట. సో, ఏం చేయలేం. మరీ ఫస్ట్ నుంచి రావాలి. ఇంకొక స్కామ్ రూమ్స్ దగ్గర వాళ్ళు ఒక్క టైం చెప్తారు. ఇంకో టైంకి లేదు మనకు అమౌంట్ కావాలా అంటారనమాట. సో, అలాడి కూడా మీరు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే చాలా లాడ్జెస్ ఉన్నాయి. అంటే లాకర్‌కి 100 రూపీస్ చార్జ్ చేస్తే ఇలా పడుకోవచ్చు అనమాట. అలాంటి చోట్లు చాలా ఉన్నాయి. మీరు సెర్చ్ చేయండి. లేకోకుండా ఉంటే ఎవరినన్నా అక్కడ షాప్ వాళ్ళని అడగండి. వాళ్ళే చెప్తారనమాట. ఇంకా గుడి చరిత్ర వచ్చేసి అంటే గుడి ఎవరు కట్టించారు ఎలా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ విషయం చాలా మందికి తెలియదనమాట. షాక్ అవుతారు. ఇంతవరకు చూసారు కదా! ప్లీజ్ దయచేసి ఒక 3 మినిట్స్ చూడండి. అరుణాచలం గుడి మానవుడు కట్టించింది కాదు, స్వయంభు క్షేత్రం. మొదట అగ్నిజ్యోతి రూపంలో శివుడు, కొండే శివుడు ఆలయం తర్వాత ఏర్పడింది. తొలి ఆలయం నిర్మాణం వచ్చేసి పల్లవులు. గుడిని విస్తరింపజేసింది మాత్రం చోళులు. మహాగోపురాలు కట్టించింది మాత్రం విజయనగర సామ్రాజ్యులు. అంటే మన శ్రీకృష్ణదేవరాయలు గారు అనమాట. నేటి రూపం ఎలా వచ్చింది అంటే కార్తీక దీప సాంప్రదాయం. అంటే కార్తీక దీపాలప్పుడు జ్యోతి పెడతారు కదా, అది ఎలా ప్రారంభమైందో నేను చెప్తానండి. అరుణాచలం అనేది ఆలయం కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు అహంకారాన్ని నిర్మించుకుంటారు. ఇదంతా సోజో. అదే జ్యోతిలింగం క్రమంగా కొండగా మారింది. అదే అరుణాచల పర్వతం. అందుకే దీన్ని స్వయంభు క్షేత్రం అంటారు. చరిత్ర ఆధారాల ప్రకారం 7వ శతాబ్దం 8వ శతాబ్దంలో పల్లవులు రాజులు చిన్న రాతి ఆలయాల్ని నిర్మించారు. ఇది ఇప్పుడు మహా ఆలయంగా 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దంలో మధ్యలో చోళరాజులు గర్భగుడిని విస్తరించారు. ప్రాకారాలు, మండపాలు, శాసనాలు ఆలయాన్ని శైవ ధర్మ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు మన విజయనగర సామ్రాజ్యాలు 14 నుంచి 16వ శతాబ్దం మధ్యలో విజయనగర సామ్రాజ్యాలు మహాగోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఆలయాన్ని నేటికి రూపంలో ముఖ్యంగా తూర్పు గోపురంలో 217 అడుగులు దక్షిణ భారతదేశంలోనే పెద్ద గోపురాల్లో ఒకటన్నమాట. ఇప్పటి అరుణాచలం ఆలయం ఎలా ఉందంటే 4 మహాగోపురాలు, 9 ప్రాకారాలు, వందలాది స్తంభాలు, శివుడు అగ్నిలింగం, అమ్మవారు అపిత కులచాంబిక. చూశారు కదండి, అరుణాచలం గురించి నేను నాకు తెలిసినంత వరకు వివరించాను. ఇంకా తెలుసుకొని మరి ఇంకో వీడియో చేస్తాను. ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.